ఎంఈపి ప్రసాద్ రెడ్డి గారు, సభకు వచ్చిన పెద్దలకు, పిల్లలకు అందరికీ గౌరవాభివందనం. నేను నా ఉపన్యాసం ప్రారంభించే ముందు ఈ సాంబశివారెడ్డి గారు ఆయన టీమ్ ఆఫ్ టీచర్స్, యోగా సాధక్స్ అందరూ చేస్తున్న కృషికి అప్రిసియేషన్గా మాది ఒక యోగి వేమన ఫౌండేషన్ కూకట్పల్లి అని ఉందండి. 6-7 ఇయర్స్ నుంచి మేము యాక్టివిటీస్ చేస్తున్నాము. ఆ అసోసియేషన్ తరఫున ఒక 50,000 డొనేషన్ అనౌన్స్ చేశాము. రిక్వెస్ట్ చంద్రారెడ్డి గారు, జయవర్ధన, రఘురామ, వివి రెడ్డి గారు ప్లీజ్ కమ్. ముందా పేర్లు మేము మర్చిపోతున్నాం, మీరు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఒక దశలో మా పేరు మేమే మర్చిపోతాము అనిపిస్తుంది. ఆయనే ట్రెజరర్, ఆయన మా ట్రెజరర్. కొంచెం ముందుగా థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది యోగి వేమన ఫౌండేషన్. యోగి వేమన నాకు చాలా కొంచెం సమయం ఇచ్చారు. ఆ సమయంలో నేను సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే ఆరోగ్యం అంటే రకరకాల డెఫినేషన్లు. డాక్టర్లు వాళ్ళంతా ఒక రకంగా డిఫైన్ చేస్తారు, సైకాలజిస్టులు వాళ్ళందరూ ఒక రకంగా డిఫైన్ చేస్తారు, సోషల్ సైంటిస్టులు ఒక రకంగా డిఫైన్ చేస్తారు. అందరూ యాక్సెప్ట్ చేసిన డెఫినేషన్ ఏంటంటే మనం మన సమాజంలో ఏ వాతావరణంలో ఉంటామో ఆ వాతావరణంలో సుఖ సంతోషాలతో జీవించటమే ఆరోగ్యము. అంటే ఫిజికల్గా చాలా బలంగా ఉండటం ఆరోగ్యం కాదు, లేకపోతే మెంటల్ స్ట్రెంగ్త్ తోటి ఏదో కవిత్వాలు అవి రాయటం ఆరోగ్యం కాదు. మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ప్రజలతోటి, ప్రకృతితోటి, జంతుజాలంతో సంతోషంగా జీవించడమే ఆరోగ్యం. ఈ అభిప్రాయాన్ని అంటే యోగ సాధకుల్లో అది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఇప్పటికే చెప్పుంటారు మీ గురువులు. నేను ఇటీవల మన పురాణాలు ఇవన్నీ చదవటం మొదలుపెట్టాను. ఇంతకుముందు చదివాను, మళ్ళీ ఇంకోసారి మనం చనిపోయే ముందు ఇంకోసారి చదవాలని రామాయణం, వాల్మీకి రామాయణం సంస్కృతము తెలుగు అంతా చదువుతున్నాను. 15 years బ్యాక్ చదివాను, మళ్ళీ రీసెంట్గా చదువుతున్నాను. రాముడు ఎంత గొప్పవాడు అనే అంశం మీద రావణ్ణి చంపాడు, శత్రు సంహారం చేశాడు, రాక్షసుని నాశనం చేశాడు, ఇలాంటి అంశాలన్నీ మనకి పురాణ కాలక్షేపం చెప్పేవాళ్ళు చెప్తుంటారు. అది కరెక్ట్గా, అది కూడా కరెక్టే. కానీ రాముడులో వ్యక్తిత్వంలోని విశిష్ట లక్షణాలు ఏమిటి? ఆయన కుటుంబంలో సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, సోదరులతో మంచి రిలేషన్స్ పెట్టుకున్నాడు, సమాజంతో మంచి రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో విశిష్ట లక్షణాల గురించి వాల్మీకి గారు ఏం చెప్పాడు, బాల్యం నుంచి ఆయన యవ్వనం వచ్చే వరకు అనే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నానండి. అది మీ అందరికీ ఉపయోగకరం అనే ఉద్దేశంతో ఇట్ టేక్స్ 2 to 3 minutes అంతే చెప్తా. రాముడు సడలని ధైర్యము కలవాడు, అంటే అడ్వర్స్ కండిషన్ వచ్చినా ఏం బెదిరిపోయేవాడు కాదు. కోపమును తన వశమందు ఉంచుకునేవాడు, అంటే యూజ్ టు కంట్రోల్ హిజ్ యాంగర్. ఇతరులను చూసి ఓర్వలేక వారిలో తప్పుల చూపుటాను అసూయ గుణము లేనివాడు, అంటే ఈజ్ నాట్ ఎన్వియస్. ఎదటి వాళ్ళని చూసి వాళ్ళ సంపద చూసో, వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వాడికి ఆరోగ్యం ఉంది నాకు లేదు, వాడికి సంపద ఉంది నాకు లేదు అనే ఆలోచన ఎప్పుడు రానివ్వలేదు. కోపము వచ్చినచో యుద్ధమున దేవతలను సైతం భీతిల్ల చేయగలవాడు రాముడు. అయినా కానీ కోపాన్ని అదుపు చేసుకునేవాడు అనమాట. రాముడు అందరికీ అనుకూలుడు, తప్పులు మన్నించేవాడు, ఇతరుల తప్పులను మన్నించేవాడు, సుందరమైన వాడు, సత్య స్వభావం గలవాడు. సుందరమైన దాన్ని మనం తెచ్చుకోలేము, మిగిలిన అయితే మనం తెచ్చుకోవచ్చు. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, సత్య స్వభావాన్ని అలవాటు ఉన్నవాడు అనేది. అలాగే ఆయన తమ్ముడికి కూడా అదే లక్షణాలు ఉన్నాయండి. శత్రుఘ్నుడు ఎటువంటి వాడంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యములను జయించినవాడు. మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్ అన్నీ, కానీ జయించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం వీ కేమ్ టు ఏ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ ఓవర్కమ్ ఆల్ దీస్. ఏంటి? క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలను జయించాలి.
రాముడు నిర్వికారుడు, ఇతరుల గుణములందు దోషములను చూపుటయను అసూయ లేనివాడు, ప్రశాంతమైన మనసు కలవాడు, ఎవరైనా కఠినముగా తూలనాడినను బదులియక విశేషించి అట్టి వారితో మంచి మాటలనే పలికేవాడు, ఒక్కసారి ఉపకారం చేసిన వారిని సదా గుర్తు పెట్టుకునేవాడు. అన్ని మతాలు ఇది చెప్తాయండి, మనం చాలామంది ఇది పాటించము. అంటే కృతజ్ఞతాభావం, ఎవరికైనా చిన్న సహాయం ఎవరి నుంచి పొందితే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మీరు ఆ కృతజ్ఞతను ప్రదర్శించండి, మీ లైఫ్ ఎంతో మారిపోతుంది. ఆ కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. మనకి ఎవరైనా చిన్న సహాయం చేసినా అది కృతజ్ఞత కలిగి ఉండేవాడు. రాముడిలోని లక్షణం అది. ఎవరైనా ప్రయత్నపూర్వకంగా 100 అపచారములు చేసుకుని పట్టించుకునేవాడు కాదు. తనకంటే హోదాలో తక్కువ వారితో తానే ముందుగా మాట్లాడేవాడు. వాళ్ళు మనతో మాట్లాడటానికి కొంచెం ఎంప్రెసింగ్గా ఫీల్ అవ్వచ్చు, బెరుకుగా ఉండొచ్చు. ఆయన అందుకని వాళ్ళనే ముందు మాట్లాడు. అందుకనే రాముడిని పూర్వభాషి అని వర్ణించాడు వాల్మీకి. మితభాషి, మృదుభాషి, పూర్వభాషి, ఈ 3 లక్షణాలు మనం అలవరుచుకుంటే జీవితంలో సక్సెస్ మన వెంట వచ్చేస్తుంది. మన పిల్లలకి నేర్పించాలి ముఖ్యంగా. రాముడు నల్ల కలువ వలె అందమైన వాడు, నీలమేఘశ్యాముడు. ఆయన తెల్లని వర్ణం ఉన్నవాడు కాదండి, నల్లని వాడు. మనం ఎంత బానిస బుద్ధులైపోయామంటే తెలుపు అంటే అందము, నలుపు అంటే అందము కాదు. ఎవరు నేర్పించారండి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది అది? రావణుడు కూడా ఎంత అందమైన వాడు అంటే మినపరాశిలాగా వెలిగిపోతున్నాడు. ఆయన వాల్మీకి గారు వర్ణించాడు. నల్లని అనేది అందం కాదని ఎందుకు అనేది భావన ఎందుకు వచ్చింది? ఆ బానిస బుద్ధి అన్నమాట. రామునికి అంతరింద్రియముల నిగ్రహము, బహిరింద్రియాల నిగ్రహము, త్యాగము, సత్యము, నిత్యకర్మానుష్ఠాన రూపము, ధర్మము, కృతజ్ఞత, ప్రాణులను హింసింపకుండుట వంటి గుణాలు ఉండేవి. వేల కొలది స్త్రీల నడుమ, పలువురు సేవక జనుల నడుమ ఉండే రాముడు ఎప్పుడు ఏ దోషం చెయ్యలేదు. ఆయన దశరథుడికి 350 మంది భార్యలు ఉండేవాళ్ళు, పతులు, ఉపపత్నులు. వాళ్ళందరినీ కూడా తల్లులాగా భావించే గొప్ప లక్షణం రాముడికి ఉందని వాల్మీకి గారు చెప్తారు. తండ్రి ఒక్కసారి కలిసిన స్త్రీని కూడా రాముడు తల్లిలాగానే భావించి గౌరవించేవాడు. అంటే ఈ లక్షణాలు, అంటే రాముడిలో లక్షణాలన్నీ మనం ఎలాగో అలవర్చుకోలేం, కానీ కొన్నిటిని అలవర్చుకుంటే మనం జీవితము అంటే సముద్రంలో చేప ఎట్లా ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోతుంది, అలా మనం కూడా ఫ్రిక్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఈ కొద్ది మాటలతోటి నాకు